మహిమాన్విత క్షేత్రం గానగాపూర్ యాత్ర నవంబర్ 27-28 తేదీల్లో ఆసక్తి కలవారు సంప్రదించాల్సిన నెంబర్లు 9849716528 9391381366. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు. మరి సార్తో మాట్లాడగా. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? నేను కూడా చాలా బాగున్నాను సార్. సార్, ఈ మధ్యన ఎక్కువ మంది బయట ఫుడ్ బాగా తిని ఫుడ్ డైజెస్ట్ అవ్వక మోషన్ ప్రాబ్లంతో చాలా మంది బాధపడుతున్నారు. సో మోషన్ ప్రాబ్లంకి ఎక్కువ మంది ఇంగ్లీష్ మెడిసిన్స్ యూజ్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకుంటున్నారు. సో ఆ మోషన్ ప్రాబ్లంని తగ్గించడానికి ఆయుర్వేదంలో మంచి హోమ్ రెమెడీ చెప్పండి సార్. తప్పకుండా. గత కొన్ని వీడియోస్లో కూడా ఈ మోషన్ ఫ్రీగా అయ్యేందుకు మనం కొన్ని వీడియోస్ కూడా చెప్పాము. అన్ని సక్సెస్ అయిపోయాయి. సింపుల్ రెమెడీస్ చాలా మంది వాడి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామా. సో ఇప్పుడు మీరు అడగడం కూడా మంచిదేనమ్మా, ఎందుకంటే కామన్ ప్రాబ్లం ఇది. అందరికి ఈజీగా ఉండేటువంటి, అందరూ చేసుకోదగ్గ, అందరికి తెలిసినటువంటి పదార్థాలతోనే మంచి రెమెడీ చెప్తానమ్మా. వస్తువులు అన్నీ తెలిసినవి, ఆహార పదార్థాలే. సో తయారు చేసుకోవడం ఈజీ, వాడుకోవడం ఈజీ. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోవచ్చుమా. సో రిజల్ట్స్ కూడా బాగా ఫాస్ట్గా ఉంటాయమ్మా. ఎక్కువ రోజులు వాడినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ దీనికి కావాల్సింది ఏంటంటమ్మా, అరటిపండమ్మా, ముఖ్యంగా మాగినది కావాలమ్మా. ఎంత మాగితే అరటిపండు అంత రిజల్ట్ బాగుంటుంది. కాబట్టి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు మనం అరటిపండుతో ప్రధానంగా ఉపయోగించి మెడిసిన్ వాడతాం. కాబట్టి అరటిపండును కావాలంటే మనం మార్కెట్ నుంచి తెచ్చుకొని 2-3 రోజులు నిల్వ ఉంచుకొని వాడుకోవడం కూడా మరీ మంచిదమ్మా. ఎందుకంటే దూరగా ఉన్నది కానీ ఒక రకంగా పండు ఉన్నటువంటి దానికంటే కూడా ఎంత మాగిపోయి ఏమా తేనె కలర్ రావాలమ్మా, రూపల గుజ్జు అలాంటి చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. కాబట్టి మీరు తయారు చేసి కూడా ప్రేక్షకులు చూపించవచ్చుమా. సో అరటిపండు గుజ్జమ్మా ఒక 10 grams అంటే 2 teaspoons అమ్మా. కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, ఆ ప్రమాణం అమ్మా. సో అందులో ఒక 6 to 8 కిస్మిస్ పళ్ళ గుజ్జు వేయాలమ్మా. 6 to 8 కిస్మిస్ పళ్ళ గుజ్జు అంటే 2 spoons అరటిపండు గుజ్జు బాగా మాగిపోయిండాలమ్మా. దీనికంటే కూడా మనం 2-3 రోజులు అలాగే ఉంచితే ఇంకా మాగిపోతుంది అరటిపండు. సో బాగా మాగిపోయేసి తేనె కలర్ రావాలమ్మా. సో చాలా చాలా అద్భుతంగా రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. కాబట్టి మనకి ప్రస్తుతం ఇది ఉంది కాబట్టి ఇదే మీరు చెప్పడం జరుగుతుందమ్మా. బాగా తేనె రంగు వచ్చేటట్లు గుజ్జు బాగా మాగిపోవాలమ్మా. అటువంటి మాగినటువంటి అరటిపండు గుజ్జు ఒక 2 teaspoons అంటే ఒక 10 grams, మ్యాక్సిమం 15 grams వరకు కూడా తీసుకోవచ్చుమా. తర్వాత ఒక 6 to 8 కిస్మిస్ అమ్మా. కిస్మిస్ బాగా క్రష్ లాగా చేసేసి ఆ కిస్మిస్ అంతా బాగా మెదిగిపోయిన తర్వాత అందులో కలపాలమ్మా. తర్వాత బాగా కలిపేసేయండి అమ్మా. సో మీరు ఎంత బాగా కలిపేసేస్తే అంత బాగా ఔషధం అంతా కలిసిపోతుంది. సో ఇందులో చివరగా తేనె వేసేయాలమ్మా. ఒక నిమిషం. ఇందులో ఒక నుంచి 2 grams వరకు జీలకర్ర కూడా వేయాలమ్మా. సో 10 grams ఈ అరటిపండు గుజ్జు తీసుకున్నారు కదమ్మా. 6 నుంచి 8 వరకు కిస్మిస్ పళ్ళ గుజ్జు తీసుకున్నారు. 1 నుంచి 2 grams వరకు సరిపోతుందమ్మా. ఇది కూడా ఎక్కువ అవసరం లేదు. జీలకర్రను వేయించేసేసి అమ్మా, జీలకర్రను వేయించేసేసి పౌడర్ చేసేసి ఇందులో కలిపేసేయాలమ్మా. అలాగా అమ్మా. చూడండి అమ్మా, మీకు అరటిపళ్ళు తెలిసినటువంటివి, తర్వాత ఎండు ద్రాక్ష అది మీకు తెలిసినటువంటిది, తర్వాత జీలకర్ర కూడా అమ్మా. సో అన్నీ మీకు తెలిసినటువంటి ద్రవ్యాలే. ఈ 3 ద్రవ్యాల్లో కూడా అద్భుతమైనటువంటి ఈ యొక్క మోషన్ ఫ్రీగా ఎందుకు కావాల్సినటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. క్షేమదాయకంగా పనిచేస్తాయి. తర్వాత పోషకాంశాలు కూడా బాగుంటాయి ఇందులో. సో శరీర పోషణ కూడా ఉపయోగపడుతుందమ్మా. తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రోజు వాడుకున్నా సరిపోతుంది. చిన్నపిల్లలు అయితే వాళ్ళ వయస్సును బట్టి డోసు నిర్ణయించుకొని వాడుకుంటే సరిపోతుందమ్మా. ఇప్పుడు ఈ ప్రమాణము ఒక 13-14 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ వాడుకోవచ్చమ్మా. ఇందులో చెప్తానమ్మా. బాగా కదిగిపోయింది కదమ్మా. ఆ విధంగా కదిగిపోయిన తర్వాత తగినంత తేనె వేసేయాలమ్మా. చివరగా తేనె వేసేయాలి. ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చుమా. కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకుని తప్పులేదమ్మా. సో అరటిపండు గుజ్జు, ద్రాక్ష పండు గుజ్జు, జీలకర్ర పొడి, తేనె, ఈ 4 పదార్థాలు అందులో కలిసాయి. ఈ 4 పదార్థాలు కూడా ఈ యొక్క మోషన్ ఫ్రీగా ఎందుకు ఉపయోగపడతాయమ్మా. ఇందులో ఉన్నటువంటి కెమికల్స్ అన్నీ కూడా. సో ఇది తయారు చేసుకోవడం కూడా సులువు. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఆహార ఔషధాన్ని రాత్రి పడుకునేటప్పుడు సేవించాలమ్మా. సో ఎక్కువ రోజులు వాడినా ఇబ్బంది ఉండదు. ఒక్క షుగర్ వ్యాధిగ్రస్తులు మినహాయించి, వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు మినహాయించి మిగిలిన వాళ్ళందరూ వాడుకోవచ్చమ్మా. సో షుగర్ వ్యాధిగ్రస్తులకు, వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకి సంబంధించి నేను
ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్లో మోషన్ ఫ్రీగా ఎందుకు వాళ్ళు కూడా వాడుకోదగ్గ ఔషధాలు తెలియజేయడం జరిగిందమ్మా. మీకు కూడా గుర్తుండే ఉంటుంది. సో అవి వాడుకుంటే సరిపోతుంది. ఇది మాత్రం వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళు అని కాకుండా మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చమ్మా. చిన్నపిల్లలు అయితే డోస్ తక్కువ ప్రమాణం వాడుకోవాలి. అంటే సగం కానీ లేకపోతే పావు భాగం కానీ ఔషధం తయారు చేసుకుని వాడుకోవాలి. మామూలుగా 12 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఈ డోస్ వాడుకోవచ్చమ్మా. ఇది ఈ విధంగా చూడండి అమ్మా, బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది. ఆహార ఔషధం అమ్మా. సో ఈ విధంగా తయారైనటువంటి ఆహార ఔషధాన్ని తినేసేసమ్మా ఒక గ్లాసు లేదా ఒక 100 ml గోరువెచ్చని నీళ్లు కానీ లేకపోతే గోరువెచ్చని పాలు కానీ తాగొచ్చమ్మా. గోరువెచ్చని నీళ్లు కానీ గోరువెచ్చని పాలు కానీ. కొంతమందికి పాలు పడవు, అలాంటి వాళ్ళైతే గోరువెచ్చని నీళ్లు తీసుకోవచ్చు. లేదు కొంతమందికి పాలు సరిపోతాయి, అది కూడా బాగుంటుంది, పోషకాంశాలు బాగుంటాయి అనేటువంటి పద్ధతిలో పాలు తీసుకోగలదు, పాలు తీసుకోవచ్చు. సో ఏ పద్ధతి అయినా వాడుకోవచ్చు. ఔషధాన్ని మాత్రం ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు తయారు చేసుకోవాలమ్మా. ఇది ఏదో మేము 5 రోజులకు కానీ వారానికి 10 రోజులకు తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకోవడం అలాంటిది మాత్రం కుదరదమ్మా. ఖచ్చితంగా ప్రతిరోజు ఈ యొక్క పద్ధతిలో ఔషధాన్ని ఫ్రెష్గా తయారు చేసుకోవాలి అమ్మా. సూక్ష్మంలో మోషన్ అమ్మా, అంటే మనసు ఉంటే మార్గం ఉంది కాబట్టి కేవలము ఒక్క 2-3 నిమిషాలు కొంచెం కష్టపడితే మెడిసిన్ తయారైపోతుంది. సో రెగ్యులర్ వాడుకోవడం వల్ల కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. దీనివల్ల అనేక రకాల మంచి కూడా జరుగుతుందమ్మా. కేవలం మనం మోషన్ అయ్యేదానికి వాడితే, మోషన్ ఫ్రీగా ఎందుకు వాడితే చక్కటి నిద్ర వస్తుంది. తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించినటువంటి సమస్యలు తగ్గిపోతాయి. శరీరానికి పోషణకు ఉపయోగపడుతుంది. మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుందమ్మా. కాబట్టి ఆయుర్వేదం యొక్క ప్రత్యేకత ఉంటే మల్టిపుల్ బెనిఫిట్స్, అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అలాంటి సైడ్ బెనిఫిట్స్ అన్ని ఇందులో ఉన్నాయి కాబట్టి క్షేమదాయకంగా మనం ఔషధాన్ని తయారు చేసుకుని మోషన్ ఫ్రీగా ఎందుకు వాడుకోవచ్చమ్మా. ఎవరైతే మోషన్ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి. ఈ రెమెడీ ట్రై చేసిన తర్వాత గోరువెచ్చని పాలు కూడా తాగండి. ఇలా తరచూ చేయడం వల్ల మీ మోషన్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.